బాబాయ్ మీ పేరు? నా పేరు బ్రహ్మానందం. పిఠాపురం కుమారపురమేనా? ఉమ్. మరి రాత్రి నుంచి డబ్బులు అయితే పంచుతున్నారు, ఇవాళ రాత్రి కూడా గట్టిగా పంచుతారు బీభత్సంగా. అంటే వైసీపీకి డబ్బులు ఎక్కువ పంచితే వైసీపీకి ఓట్లు వేస్తారా లేదా జనసేనక? ఓట్లు డబ్బులు ఇస్తే డబ్బులకే ఇవ్వండి, ఇవాళ కిరాయి ఆదాయం కదండి అందరూ. అదే మరి పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ ఏమని అడుగుతున్నారు కదా. డబ్బులు ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఇంకా మాకు ఈ డబ్బులు రాలేదండి. ఈ డబ్బుల కోసం ఓట్లు వేస్తారా లేదంటే మార్పు అభివృద్ధి కావాలనుకుంటున్నారు? అభివృద్ధి కావాలండి. చెప్పండి. అభివృద్ధి ఎవరు వస్తే జరుగుద్ది అనుకుంటున్నారు? అభివృద్ధి పవన్ కళ్యాణ్ వస్తే వస్తుందండి. మరి అభివృద్ధి గురించి చూసుకుంటే మన ఈ లోపల మాకు ఎండిపోతుందండి. 3,000 ఇస్తానని ఊరంటున్నారండి, ఇలా అయ్యో పథకాలు అంటున్నారండి, ఏమి ఇవ్వడం లేదు. మరి మేము ఏం చేస్తామండి? అప్పుడు 3,000 అంటే ఒక 3 రోజుల్లో అయిపోతాయి. అది అభివృద్ధి అనుకో, మీ లైఫ్ లాంగ్ మీ పిల్లల తరాలు మీ రోడ్లు మీ డ్రైనేజీలు బాగుంటాయి కదా. అవునండి, బాగుంటాయండి. నేను ఇదిగోండి ఇస్తేనే ఒకవేళ డబ్బులు ఇవ్వక ఈ పార్టీలో మారిపోయినాను మళ్ళీ. అదండి. 2 ఓట్లు వేయాలి ఎవరికి? 2 గ్లాస్ అండి, 9, 4 అండి. అంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ డబ్బులు ఎక్కువ పంచలేరు కదా. మరి పవన్ కళ్యాణ్ గారితో పని లేదండి మాకు. మా సొంత డబ్బులతో కూడా ఖర్చు పెట్టుకుని తిరుగుతామండి. ఇదిగోండి డబ్బులు, ఒకవేళ మా సొంత డబ్బులు అండి ఇవి. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? చిట్టుబాబు అండి. చిట్టుబాబు గారు పిఠాపురం స్థానికులేనా? పిఠాపురం అండి, కుమారపురం స్థానికుడిని. కుమారపురం స్థానికులు. ఇప్పుడు రాత్రి నుంచి డబ్బులు పంచుతున్నారు, అందరికి తెలిసిన విషయమే. జనసేన డబ్బులు పంచలేదు, ఎలా ఉంటుంది ఆ ప్రభావం? జనసేన పేద పార్టీ అండి, ప్రజల పార్టీ. అది వైసీపీ లాగా మేము కోట్లు మూడగట్టుకున్న పార్టీ కాదు పంచడానికి. అలాగని జనసేనకి డబ్బులు లేవు. మేము కార్యకర్తలు స్వచ్ఛందంగా పనిచేస్తాము, స్వచ్ఛందంగా ఓటు వేపిస్తాము. నిరద్వరంగా ఈ కార్యక్రమం సక్రమంగా జరిగేటట్టు చూస్తాం. గ్రౌండ్ లెవెల్లో డబ్బులు పంచితే వాళ్ళు చేసే వ్యాఖ్యలు కూడా, పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరో, ఆయన వెళ్ళిపోతాడు గెలిచినా గెలవకపోయినా, మేమైతే ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. ఏదోటి చెప్పాలి కదండి, ఏదోటి చెప్పాలి. ఒక మనిషి మీద వ్యతిరేకత తీసుకురావాలని సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. ఆ వ్యతిరేకత వస్తుందమ్మో అని వాళ్ళ దగ్గర నుంచి ఏదో చిన్న గేమింగ్. ఇదంతా ఎలక్షన్ అయ్యేంత వరకు అండి. ఎలక్షన్ అయితే మేము సజావుగా జరిగేటట్టు, గ్లాస్ కొట్టేటట్టు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2వ వచ్చి సభ పెట్టారు ఇక్కడ నిన్న. ఆ సభలో కూడా ఆయన డిప్యూటీ సీఎం చేసేస్తాను వంగగీత గారిని గెలిస్తే మీరు పవన్ కళ్యాణ్కి ఓట్లు వేయొద్దు అని చెప్పి, సినిమా స్టారు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇదే వంగగీత 5 సంవత్సరాలు పరిపాలించిందండి ఈ ఏరియాని. మరి అప్పుడు ఎందుకు చేయలేకపోయారు ఆయన? అంటే ఇక్కడ ఇప్పుడు ఈయన కాన్సెప్ట్ అంతా పవన్ కళ్యాణ్ గారిని ఓడిపోవడమే. పవన్ కళ్యాణ్ ఓడించడం తప్పితే మరో బాధ్యత లేదు ఆయనకి. ఒకవేళ ఆవిడకి డిప్యూటీ సీఎం ఇస్తాను, ఆవిడ మీద అంత ప్రేమ ఉండి ఆవిడ నిజంగా ఎంత పరిపాలన సజావుగా సహకరించి లాస్ట్ 5 సంవత్సరాలు ఎందుకు డిప్యూటీ సీఎం చేయలేదు? ఈరోజు ఎందుకు చేయాలి? అంటే ఆ మనిషి మీద నెగిటివిటీ తీసుకురావడానికి వీళ్ళు స్థాయిశక్తిలో ప్రయత్నిస్తున్నారు. అంతే తప్పితే ఆవిడకి ఏదో లాభం పడిపోద్దని కాదు, మాకేదో నష్టం చేసేస్తారండి. డిప్యూటీ సీఎం ఇచ్చేస్తే మాత్రం డిప్యూటీ సీఎం మాకు ఏం చేస్తారండి? గడిచిన 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు డిప్యూటీ సీఎం ఎవరో తెలుసా మీకు? డిప్యూటీ సీఎం 4-5 ఉన్నారండి. వాళ్ళ 5 పేర్లు మాకు సీఎం పేరే గుర్తులేదండి. డిప్యూటీ సీఎంలో ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఇది చేస్తున్నామని ఎప్పుడని చెప్పారా? మాకు తెలియదండి, అసలు నాకు 5 ఎవరో తెలియదు. 5 ఉన్నారని మాత్రం తెలుసు, ఎందుకంటే అక్కడక్కడ వేటి న్యూస్లోనే అక్కడ చూస్తుంటాం కదా. సో దానివల్ల తెలుసు, అంతే తప్పితే 5 ఉన్నారు. 5 పేర్లు కూడా ఎవరో తెలియదండి. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత విమర్శలు చేస్తారు. కార్లు మార్చినట్టు పెళ్ళాలు మార్చారని, లేకపోతే ప్యాకేజ్ పొత్తులు సారని. ఎలా చూస్తారు? ఇంకేమున్నాయండి ఆయన గురించి చెప్పడానికి? ఆయన గురించి ఇది దోచుకున్నాడు, ఈ స్కామ్ చేశాడు, లేదంటే ఇక్కడ అవినీతి చేశాడు అని చెప్పానండి. చెప్పడానికి లేదు కదా. ఆయన వ్యక్తిగత జీవితమే ఒక కారణం తప్పితే, వ్యక్తిగత జీవితం తప్పితే ఆయన ఇంకొక రిమార్క్ లేదండి. ఆ వ్యక్తిగతం అని డైరెక్ట్గా మనమే మెన్షన్ చేస్తున్నాం. వ్యక్తిగత జీవితం వ్యక్తిగతం నేను ఎలా బయటకు లాగుతాను బహిరంగంగా? ఆయన వ్యక్తిగత జీవితం ఆయన ఇష్టం. ఆయన వ్యక్తిగతం అంటూనే ఆయన వ్యక్తిగత జీవితాన్ని బయట పెడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది ఓవరాల్గా 2 ఓట్లు వేయాలి. ఇక్కడ చలమశెట్టి సునీల్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరికి వేస్తారు? తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు అండి. ఆయన 2-3 సంవత్సరాలుగా చలమశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారో తెలియదు, ఎన్నిసార్లు పోటీ చేశారో ఎన్నిసార్లు ఓడిపోతున్నారో మా తెలియదు, కానీ ఎప్పుడు ఆయన మొహం కూడా చూడలేదు. దగ్గరగా నేను 2.5 సంవత్సరాలుగా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ప్రతి ఇంటికి 3-4 సార్లు తిరిగారండి. ఆయన తెలుసు నాకు, ఎరా తమ్ముడు అనేవాడే. మరి ఆయనకి కాకుండా ఇంకెవరికి వేస్తాం? నాకు తెలిసిన వ్యక్తికే కదా వేస్తాం, మంచోడు. తర్వాత 2,000 మంది పైచిలకు 25,000 చూడండి, చాలా పెద్ద ఫిగర్ ఇది. నాకు తెలియని ఫిగర్ మీరు చెప్పారు, థ్యాంక్ యూ. 25,000 మందికి ప్రత్యేకంగా ఆయన జాబ్ కల్పించాడంటే, మరి ఉమెన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉందండి, డైవర్సిటీ. ఈ రోజుల్లో మనకు 50% కావాలి. ఇంకా రాను ఆయన నెగ్గించుకుంటే ఇలాంటి ఇంకో మరికొన్ని పెట్టచ్చు. ఆయన ఉన్న ఊహకి ఆయనకున్నాడు. సో పరిశ్రమలు పెట్టుకుని అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు. ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే మనకు కావాల్సింది. అభివృద్ధి అంటే ఇంకేముందండి, ఎకనామిక్ క్రియేట్ చేయడం. సునీల్ గారు చెప్తున్నారు కదా, నేను నెగ్గితే కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తానని. అది తెలియదండి. ఆయన ఎవరో కూడా తెలియదు. కోట్లు ఖర్చు పెడతానన్న వాళ్ళే వీళ్ళందరూ. 3 టర్మ్లు ఉన్నారు ఆయన, తెలియపోవడం ఏంటి మీకు? నిజంగా తెలియదండి నాకు.
టర్మ్లో పోటీ చేస్తున్నారు ఎలక్షన్ టైంలో. మేము ఎప్పుడూ వేయలేదండి, మరి ఎప్పుడూ వెయ్యం కూడా. సో ఈసారి అయితే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి వేయాలనుకుంటున్నాం. ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు నెగ్గడం ఖాయం. డబ్బు ప్రభావం అయితే ఉండదంటారు జనసేన. డబ్బు ప్రభావం ఉండదండి. డబ్బు ప్రభావం అసలు ఒకవేళ మాకైతే మా వరకు అయితే ఎవరో ఆఫర్ చేయలేదు. మేమైతే ఎవరికైనా ఒకవేళ ఆఫర్ చేస్తే ఆయనలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి డబ్బులు తీసుకోండి అని చెప్తాం. మేమైతే డబ్బులు పంచే పార్టీ కాదు, మా దగ్గర డబ్బులు లేవు. సాధారణ పార్టీ, సాధారణ కార్తీక ఎందుకని పని చేసుకుని వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. తమ్ముడు మీ పేరు? నా పేరు రమేష్ అన్న. పిఠాపురం లోకల్. కందరాడు ఎక్కడన్నా లోకల్. ఇప్పుడు రాత్రి నుంచి డబ్బులు పంచుతున్నారు, ఈ రోజు కూడా పంచుతారు. అంటే వైసీపీ డబ్బులు ఎక్కువ పంచగలదు, దానివల్ల జనసేనకి ఏమైనా ఎఫెక్ట్ కలుగుద్దా? అంతేం లేదన్న, వాళ్ళు అంత డబ్బులు పంచి పెట్టినా తీసుకోవడం తప్పదు, కానీ ఇంకెవరైనా తీసుకోవడం తప్పదు. ఏ జనసేన అన్న వైఎస్ఆర్సీపీ అని పార్టీ అని తప్పదు. అంటే డబ్బులు అనేది ఎవరికి చేతి కాదు కదన్న, డబ్బులు తీసుకుంటారు. కానీ ఓటు అనేది మాత్రం గ్లాస్గా పడుతుంది నాకు తెలిసి మ్యాక్సిమం. ఎందుకంటే పిఠాపురంకి అభివృద్ధి చేద్దామని పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి ఎంతో తపంతో ఆరాటంతో ప్రతి ఒక్కరికి అంత అలా చేస్తున్నారు కదా. అంటే నిన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి పక్కన నుంచో పెట్టుకుని వంగాగీత గారు ఏడ్చుకుంటా కూడా మాట్లాడారు. నెక్స్ట్ డిప్యూటీ సీఎం అని చేస్తాను వంగాగీతను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అభ్యాసం ఏమి లేదన్న, సింపతి కోసం జస్ట్ ఫార్మాలిటీ ఉంటాయి కానీ కొన్ని ఆ సింపతి కోసం అలాంటి వంగగీతగా చేయడం తప్పదు. మరి కొన్ని అంటే మామూలే కదా, మనకు తెలియదు ఏముంది. ఒకడు ఏడుస్తాడు, ఒకడు బాధపడతాడు, ఒకడు నవ్వుతాడు. అలానే మనకు వాళ్ళని చూసి మనం కరిగిపోకూడదు కదా. మనం దేనికి వేయాలనుకుంటున్నాం దానికి వేస్తే మన అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు 2 ఓట్లు వేయాలి, దేనికి వేస్తారు? 2 పక్క జనసేన అన్న. గడిచిన 5 సంవత్సరాలకి డిప్యూటీ సీఎం ఎవరు? వైఎస్ఆర్సీపీ తరపున డిప్యూటీ సీఎం తెలుసా మీకు? తెలీదు. పేరు తెలుసా? పేరు అన్నాగా అతను తెలీదు. ఆయన ఏమన్నా చేశారా? అసలు స్టేట్మెంట్లు ఏమైనా ఇచ్చారు పబ్లిక్లోకి వచ్చి? లేదన్న, అసలు ఎవరు కనపడలేదు. రేపు పొద్దున్న ఒకవేళ వంగాగీత డిప్యూటీ సీఎం చేసినా కానీ ఆవిడ పరిస్థితి ఇంతే అంటారు. ఇంతే పరిస్థితి ఇంతే. ఇంక వైసీపీ అయితే ఇంత ఏం లేదు. అభివృద్ధి చేద్దామని ముందుకు వచ్చినా కూడా ఇంకేం అభివృద్ధి ఎక్కడ కనపడట్లేదు. మన రోడ్లు ఇంకా అలా ఉన్నాయని, ఆ రోడ్లు కూడా వెళ్ళి వచ్చేటప్పుడు గొదుగులు అన్నీ మొత్తం అలా ఉన్నాయి కదా రోడ్లు. ఇంకెక్కడ అభివృద్ధి అన్న చేసి పడతారు. మొన్నమో అమ్మఒడి ఎన్నో అన్నారు, లాస్ చేసి అవి కూడా పడలేదు. డైరెక్ట్ మన అకౌంట్లోకి వచ్చేస్తే అంటున్నారు, ఈ అకౌంట్లో ఏం పడలేదు. అంటే ఇప్పుడు మరి 5 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు ఇచ్చామని అంటున్నారు కాబట్టి వాళ్ళకి ఓటేమని అడుగుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తా ఉంటున్నారు, ఎందుకని? సంక్షేమ పథకాలు ఇవ్వడం కరెక్టే, ఇచ్చారు. కానీ అన్ని ఇచ్చారని అనట్లేదు. కొంతమందికి అంది, కొంతమందికి అందలేదు. అందలేని వాళ్ళు బాధపడి అందులో సంతోషపడతాను, దానికి వాల్యూ లేదు కదా. అందరికీ అందితేనే కదా ఏదైనా తెలిసిదే, వాడు ఉన్న పనుడుతాను తెలియదు కదా. ఇంకా అంటే పిఠాపురానికి వచ్చేసి పవన్ కళ్యాణ్ ఇంటికి వేస్తున్నారని అడుగుతున్నారు మీరు. అంటే అతను అభివృద్ధి చేస్తాను ఇలా మొత్తం మనం చెప్తున్నారు. అతను కూడా కదా చాలా మంది అంటున్నారు పిఠాపురం పవన్ కళ్యాణ్ కూడా వస్తే పిఠాపురం అభివృద్ధి అవుద్ది, ఈసారి పవన్ కళ్యాణ్ చూద్దాం అనేసి మా తపన. అంతే, ఇంకేం కాదు. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? గంగాధర్. గంగాధర్ గారు, ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం మీది. అవునండి. ఇప్పుడు నైట్ నుంచి డబ్బులు పంచుతున్నారండి. జనసేన అంత మాత్రం డబ్బులు పంచలేరు. వైసీపీ అయితే డబ్బులు పంచుతున్నారు, డబ్బులు ఖర్చు పెట్టగలరు ఎలక్షన్కి. ఎలా ఉంటుంది ఈ ప్రభావం పవన్ కళ్యాణ్ గారి మీద? పిఠాపురం అభివృద్ధి చెందాలంటే, పిఠాపురం ప్రపంచ స్థాయిలో ఒక పేరు రావాలంటే పవన్ కళ్యాణ్ నెగ్గాలి. మరి వంగాగీత గారు 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు. ఏమైనా ఫండ్స్ తీసుకొచ్చి పిఠాపురం చేశారు? అంతే నార్మల్ అవుద్ది. నార్మల్ ఒక ఎమ్మెల్యే అంతే. అదే పవన్ కళ్యాణ్ నెగ్గితే ఓల్డ్లో ఈ పిఠాపురం పెద్ద పేరు వస్తుంది, గుర్తింపు వస్తుంది. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు స్టేజ్ మీద నుంచోబెట్టి ఈమెను డిప్యూటీ సీఎం చేస్తాను ఎమ్మెల్యేగా నెగ్గితే, గత 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు చేస్తాను ఎమ్మెల్యేగా నెగ్గితే అని చెప్తున్నారు. సీఎం క్యాండిడేట్ పిఠాపురం పోటీ చేసాడంటే ప్రజలకు ఏదో కొంత భరోసా ఇవ్వాలి కదా. అందుకని ఆ మాత్రం సపోర్ట్ ఇవ్వాలి, ప్రజల్లో కొద్దిగా ఉత్సాహం నింపాలని చెప్పేసి అనౌన్స్ చేశాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని డిప్యూటీ సీఎం చేస్తా వంగాగీత అని చెప్పారు. ఎక్కువ ఒక ఆర్డినరీ పర్సన్ చేస్తే జగన్ ఈరోజు పిఠాపురం రాడు. అంతే. ఇప్పుడు మరి వంగాగీత గారు కూడా స్టేజ్ మీద ఏడుస్తా, నేను ఇక్కడ పిఠాపురంలో అవమానిస్తున్నారు నన్ను అని అంటారు. ఏడుస్తున్నారు. జగన్ చెల్లెలు షర్మిల ఏడిచింది, ఎవరిని పట్టించుకున్నారా? ఎవరు పట్టించుకోలేదు కదా. అంతే సింపతి కోసం అంతే. ఇప్పుడు రీసెంట్గా మనకి జనసేన తరపున ప్రచారం చేయడానికి మెగా ఫ్యామిలీ వస్తున్నారు, తిరుగుతున్నారు. డైరెక్ట్ వంగాగీత గారికి ఒక సీఎం వచ్చి తిరుగుతున్నారు. అంటే ఆ ఎఫెక్ట్ ఓటర్స్ మీద గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంటుంది? ఓటర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు, ఏం చేయాలనుకుంటే చేస్తాడు అంతే. జగన్ ఇప్పుడు ఇదే ఆలోచించాలి. పిఠాపురం పవన్ కళ్యాణ్ ఎక్కితే వాళ్ళ పిఠాపురం గుర్తింపు వస్తుంది. అదొకటి మైండ్లో పెట్టుకుంటే ఇంకా సీఎం జగన్ వచ్చినా ఎవరు వచ్చినా పని అవ్వదు. 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఎంపీగా కూడా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు, చలమశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. గతంలో 3 సార్లు ఓడిపోయారు ఆయన, ఈసారి మళ్ళీ గెలిపించమంటున్నారు. ఎవరు ఓట్లేద్దాం? సునీల్ గారు ఎలక్షన్ టైం తప్ప మిగతా టైం బయట కనబడరు కదా, కనబడరు. మరి ఉదయ్ శ్రీనివాస్ గారు తెలుసా మీకు? ఉదయ్ శ్రీనివాస్ గారు ఈ ఫస్ట్ టైం కదా ఆయన, ఇక్కడ నుంచి చూస్తారు. ఈ టైం కనిపించలేదనుకో అప్పుడే ఆలోచిస్తాం. ఈసారి 2 ఓట్లు వేయాలి, ఎవరికి వేస్తారు మీరు? జనసేనకి వేస్తాం. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? సెకండ్ వీరబాబు. వీరబాబు గారు,
పిఠాపురం నియోజకవర్గం ఇది. అవునండి. మరి రాత్రి నుంచి డబ్బులు పంచుతున్నారు వైసీపీ వాళ్ళు. అవునండి. ఇక్కడ ఈ రోజు కూడా పంచుతారు. ఆ ప్రభావం ఏమైనా జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటుందా? ఉండదండి. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ప్రతి ఒక్కరు కూడా ఫిక్స్ అయిపోయారు. ప్రతి ఓటర్ హృదయంలో ఉండిపోయారు. అదేంటి జనసేన మరి 2 చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు, ఈసారి మళ్ళీ నేను డిప్యూటీ సీఎం అవుతాను గెలిపిస్తే అని చెప్పి నేను ఏడ్చుకుంటా వంగాగీత గారు కూడా చెప్పారు. ఇది జనాల కెరీడు అండి. జనాల కెరీడు. డిప్యూటీ సీఎం ముందు ఆయన అక్కడ సీఎం అవ్వాలి కదా, ఇక్కడ డిప్యూటీ సీఎం అవ్వాలంటే ఆయన సీఎం అయితే ఇక్కడ డిప్యూటీ సీఎం అవుతుంది. ఆవిడంత కొంగుసాస అక్కర్లేదు, చచ్చిపోతానక్కర్లేదు, పిడాపరాన్ని అంతిమేతనక్కర్లేదు. ఇన్ని రోజులు ఇన్ని పదవులు అనిపించింది. ఈయన కూడా రాష్ట్ర అధ్యక్షుడు వచ్చాడు. ఈయన వల్ల మా పిడాపురానికి కూడా పేరు వస్తుందని మేమంతా కూడా ఆశిస్తున్నాం. పిడాపురాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని, మా ఊరి పేరు కూడా పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో నెగ్గించుకుంటే మా పేరు కూడా నిలబడుతుందని మేము ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరి హృదయంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు. గాజు గ్లాస్ గుర్తి బంపర్ మెజార్టీతో అసెంబ్లీకి పంపించాలన్న ఉద్దేశంతో జనం అంతా ఉన్నాను. అంటే గతంలో 2 చోట్ల కూడా ఓడిపోయాడు పవన్ కళ్యాణ్, ఈసారి గెలుస్తారని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాండి. బంపర్ మెజార్టీతో నెగ్గించుకుంటాం. అక్కడ జనాలకు కాదు, అక్కడ అడ్మినిస్ట్రేషన్ తేడా వచ్చింది. అదే జరగకూడదని మా పిఠాపురం మీద ఆయన ఎంతో నమ్మకంతో వచ్చారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము నెగ్గించుకుంటాం. ఓవరాల్గా 2 ఓట్లు వేయాలి ఇక్కడ ప్రజలందరూ, ఎవరెవరికి వేస్తారు? 2 గ్లాస్కి ఇస్తామండి. ఇక్కడ ఉదయ శ్రీనివాస్ గారు ఉన్నారు, జనసేనే. ఈయన ఎమ్మెల్యేగా జనసేన నుంచి ఉన్నారు. 2 గ్లాస్కి ఇస్తాం, క్రాస్ వేయం. ఓటర్స్ మీద ఈ డబ్బుల ప్రభావం ఎలా ఉంటుంది? ఉండదండి, ఉండదు. ఉంటే వేరియేషన్ ఒక 5-10% ఉండొచ్చు, కానీ అంతగా ఉండదు. అందరూ జనాలు ఫిక్స్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారిని బంపర్ మెజార్టీతో నెగ్గించాలని. ఓటర్ ఉదయంలో సింబల్గా ఉండిపోయిందండి. డబ్బు ప్రభావం ఉండదు. థ్యాంక్ యూ. బాబాయ్ మీ పేరు? తాటికల సుబ్రహ్మణ్యం అండి. సుబ్రహ్మణ్యం గారు. పిఠాపురం కదా మీది? కుమారపురం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు డబ్బులు పంచుతున్నారండి గట్టిగా, మరి జనసేన వాళ్ళు అయితే పంచలేకపోతున్నారు. మరి దీనివల్ల ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి ఎఫెక్ట్ పడుతుంది అంటారా? అది ఎవరు చేసినా సరే ప్రతి ఓడు కూడా తెలివైన వాళ్ళు, ఆడమనే మగమనే తెలివైన వాళ్ళు అయిపోయారు. ఎవరు ఇచ్చినా తీసుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఏది ఉందో ఖచ్చితంగా చేస్తారు. నా అంచనా ప్రకారంగా పవన్గా అయితే ఇబ్బంది రాదు అని అనుకుంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా కూడా డిప్యూటీ సీఎం చేస్తాను వంగాగీతనని చెప్పారు కదా, మరి నమ్ముతారంటారు ఓటర్లు? నమ్మడానికి ఎలా అంత తింగరోళ్ళు ఎవరు ఉన్నారండి? అంటే వంగగీత గారు కూడా పబ్లిక్ మీటింగ్లో ఏడుస్తా అన్నారు కదా, సెంటిమెంటల్గా ఏమన్నా జనాలు మళ్ళీ వేసే మీలాంటి పెద్దవాళ్ళు ఏమనుకుంటున్నారు? నేనైతే మీటింగ్ గట్రా వెళ్ళలేదు, నాకు కుదరదు, నేను వెళ్ళలేదు. అది తెలిసింది అలాగనే ఉండదు, అదే తేడా. ఏమో ఒకవేళ ఆవిడ కూడా తప్పుడు మనిషి కాదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గురించి మనం ఆలోచించాలి తప్ప ఆవిడ తప్పుడు మనిషి కాదు. ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో నెంబర్ 1 ఆవిడ. పార్టీ తప్పు తప్ప ఆవిడ తప్పు కాదు. అందులో పార్టీ తప్పు తప్ప ఆవిడైతే పక్కా మంచి మనిషి. చేసిన ఇప్పుడు నాకు నా చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ నాకు తెలుసున్నంత ఇదిలో ఎమ్మెల్యే విషయంలో అయితే ఇంకా ఆవిడే గొప్ప. ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వినే అవకాశం ఉందా, లేదా వంగగీత గారు? ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని నెగ్గకపోతే ఆయన మంది ఆగాలి, మేము మంది ఆగాలి. అంటే మంది తగ్గేయాలని అంటున్నారు. అంటే ఓటర్స్ ఏమనుకుంటున్నారు? డబ్బు ప్రభావం ఎలా ఉంటుంది? డబ్బు ప్రభావం ఉండదు. డబ్బుని బట్టి ఎప్పుడు ఓటర్ మారడం. డబ్బుని బట్టి ఎవరో కొద్దిగా ఉంటారు, కానీ తెలియని వాళ్ళు డబ్బుని బట్టి ఎవరు మారరు. థ్యాంక్ యూ. దాన్ని బట్టి డబ్బు తీసేసుకుంటున్నారో వాళ్ళ మనసులో ఉన్నది చేస్తారు కంపల్సరీ. అది మాత్రం వాళ్ళ మనసులో ఉన్నది మనం ఎవరో మార్చలేం కదా. థ్యాంక్ యూ. మనం లేదో తెలుస్తుంది కదా, ఇంటి పని చూసుకుని ఇవ్వాలా. మొత్తం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లే లేదు. ఇవి 4-3 ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. సైడ్ కాలం మాకు లోన్ నీరు పోనకలేదు. అక్కడ బట్టలు ఎత్తుకుంటే నీళ్ళు తెచ్చుకుని అక్కడ వేసినా మాకు సైడ్ కాలమే కట్టలేదు. ఇంకేం చెప్తా? పిఠాపురం మొత్తం డబ్బులు పంచుతున్నారు వైసీపీ వాళ్ళు. మరి నేను పిఠాపురం వెళ్ళలేదు అసలు ఈ మధ్యలో. మీ కుమారపురంలో కూడా పంచారు రాత్రి. ఎలా ఉండబోతుంది? అంటే డబ్బులకి ఓట్లు వేస్తారా, లేదంటే ఒకసారి ఛాన్స్ ఇద్దామని జనసేనకి ఇస్తారా? ఏమో అవన్నీ తెలియదు అంటున్నాను కదా నాకు. అన్న మీ పేరు? సూర్య. నా పేరు సూర్య. పిఠాపురం లోకలేనా? పిఠాపురం. అంటే ఇప్పుడు రాత్రి నుంచి డబ్బులు పంపకం అయితే జరుగుతుంది. వైసీపీ వాళ్ళు డబ్బులు విపరీతంగా పంచుతున్నారు. ఆ ప్రభావం పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు తగ్గే అవకాశం ఉందంటారా? అదైతే నాకు తెలియదు. నేనైతే ఊరి నుంచి ఈరోజు వచ్చాను. పంచుతున్నారు లేదన్నది అయితే నాకు ఇంకా తెలియదు. మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నా ఓటే జనసేనకి వేస్తాను. జనసేనకి వేస్తాను. ఎక్కడ ఉంటారు మీరు? నా పిఠాపురం ఉంటాను. మీరు ఎక్కడ జాబ్ చేస్తారా? హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో ఉంటారు. ఎందుకు వచ్చారు? ఎలక్షన్ కోసం వచ్చేసారా? ఎలక్షన్ కోసం ఓటేద్దామని చెప్పేసి వచ్చాను. అంటే ఎందుకు జనసేనకి వేద్దాం అనుకుంటున్నారు? మరి సంక్షేమ పథకాలు ఇచ్చామంటున్నారు కదా వైసీపీ.
పథకాలు అంటే ఇప్పుడు ఆయన నిలబడ్డాడు కదా, ఇప్పుడు ముందుసారి ఈయన చూసాము, ఇప్పుడు ఈయన చేస్తానని ఈయన ముందుకు వచ్చాడు, ఈయన తిరుగుతున్నాడు, ఈయన చేస్తాను నన్ను కూడా ఒకసారి చూడండి అంటున్నాడు. ఈయనకి కూడా అవకాశం ఇచ్చామనుకో, ఆయన చేసింది లేదు. ఇప్పుడు ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెడతాను, లేదా అలాగే డొక్క సీతం క్యాంటీన్లు పెడతాను, ఇప్పుడు అన్న క్యాంటీన్లు తీసేసి రాజన్ క్యాంటీన్లు పెడతాను అన్నారు. పెడతానన్నప్పుడు మనము కూడా ఒకసారి ఇస్తే దాన్ని బట్టి పెట్టింది లేదు మనకు తెలుస్తుంది కదా, ఇవ్వకుండా మనం అనలేము కదా. అంటే మరి ఓవరాల్గా ఈరోజు లాస్ట్ డే, రేపు పొద్దున్నే ఎలక్షన్ తెల్లారితే, ఈరోజు కనుక వైసీపీ వాళ్ళే డబ్బులు ఇచ్చారు, జనసేన వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు, అప్పుడు ఏం చేస్తారు? అంటే వైసీపీకి వేస్తారో ఓటు, జనసేనకు ఒక ఛాన్స్ ఇద్దాం. అది డబ్బులతో సమస్య కాదు, ఓటు మనం వేద్దామని ఫిక్స్ అయినప్పుడు డబ్బులు ఇచ్చారా లేదా సమస్య కాదు. వేద్దామని మనం మనస్ఫూర్తిగా మనం అనుకున్న దానికి వేయాలి తప్పించి వీళ్ళు డబ్బులు ఇచ్చారు వీళ్ళు డబ్బులు వేయలేదు అనేది మనం డిసైడ్ చేస్తే దానికి వాల్యూ లేదు కదా. అందుకని మనం ఓటు దేనికి వేద్దాం అనుకున్నాము దానికి వేస్తేనే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రేపొద్దున నెగ్గితే ఆయనకి కూడా మనకు చేసింది లేనిది కూడా మనం చూడవచ్చు. 2 ఓట్లు వేయాలి, ఎవరెవరికి వేస్తారు? ఎంపీ కోటి, ఎమ్మెల్యే కోటి? 2 జనసేనకి వేస్తాను అయితే. థ్యాంక్ యూ. అసలు ఎందుకు చెప్పాలి, చెప్పండి, చెప్పకూడదు అలాంటి. మామూలుగా డబ్బులు పంచుతున్నారు, మరి జనసేన అంత డబ్బులు పంచలేదు, ఆ ఎఫెక్ట్ ఏమైనా పడద్దా? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా. పడుతుందంటే నేను చెప్పాలంటే నా దుట్టు నేను చెప్తానే ఉన్నవాడి దుట్టు మనకు తెలదు కదా. మీ అభిప్రాయమే చెప్పండి. నేను అవును అటు ఇటు కూడా చేస్తానమ్మా కూడా, ఇద్దరు కావాలి నాకు. ఇద్దరు కావాలి అదన్నమాట. మరి గడిచిన 5 సంవత్సరాల్లో ఎంపీగా ఉన్నారు వంగగీత గారు, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా, ఆవిడని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా ఫామ్లో దింపారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఎటు అవకాశం, ఎటు ఎక్కువ ప్రాధాన్యత ఉంది? మా ఊరు మట్టుకైతే అండి జనసేనకి ఎక్కువ ఉందండి, మా ఊరు అయితే. మరి అంటే డబ్బులు 3,000 4,000 ఇలా పంచుతున్నారని చెప్తున్నారు మా మీడియాకు కూడా. పంచుతున్నారండి, ఆ పంచడంలో కొంత మారచ్చు, దీనికి ఏం చెప్పలేము మనం. తమ్ముడి పేరు? ఈశ్వరనే. కుమారపురమేనా? పిఠాపురం మాది. పిఠాపురం. ఫస్ట్ ఓటా? ఫస్ట్ ఓటేనా మాది. 2 ఓట్లు వేయాలి, ఎవరెవరికి వేస్తావు? మాది పక్క ఓటు జనసేన అన్న. ఇంకోటి ఎంపీకి? జనసేన అన్న. 2 జనసేన. మరి వైసీపీ వాళ్ళు రాత్రి నుంచి డబ్బులు పంచుతున్నారు, ఇవాళ రాత్రి కూడా పంచుతారు, మరి జనసేన పంచలేదు, మరి జనసేనకి వేస్తావు వైసీపీకి వేస్తావు? జనసేనకి వేస్తానన్న. ఎందుకు జనసేన? మాకు పవన్ కళ్యాణ్ అంటే మాకు కొంచెం అభిమానం ఎక్కువ అండి పవన్ కళ్యాణ్ అంటే. మరి గతంలో మరి 5 సంవత్సరాల్లో పథకాలు ఇచ్చాం, సంక్షేమ పథకాలు ఇచ్చాం, లేకపోతే ఇది చేసాం ఇది చేసాం అని చెప్తున్నారు కదా వైసీపీ. ఇచ్చారని ఇచ్చి కూడా మన దగ్గర తిరిగి లాక్కున్నారు కదా వాళ్ళు. ఇచ్చిన రూపాయి లాక్కుని 10 రూపాయలు లాక్కున్నదని. అంటే ఓవరాల్గా ఎలా ఉండబోతుంది పిఠాపురం అంతా? డబ్బులకు ఎక్కువ చూసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఓటుకి నోటు తీసుకోకుండా పవన్ కళ్యాణ్ గారికి వేసేవాళ్ళు ఉన్నారు? డబ్బులు కూడా తీసుకున్నారని చాలామంది అది కాకుండా అభిమాన వయసులు ఎక్కువ ఉన్నారు పవన్ కళ్యాణ్ మీద. పిఠాపురంలో కొన్ని చోట్ల చూసాం, గేట్లకి పెడుతున్నారు, మా ఇంట్లో ఓట్లు అమ్మ పడవు, మా ఇంట్లో ఓట్లు అమ్మ మేము జనసేనకి వేస్తామని బోర్డులు పెడుతున్నారు డైరెక్ట్గా. అంటే మీరందరూ ఏమనుకుంటున్నారు, యూత్ మీ ఫ్రెండ్స్ కానీ మీరందరూ? అంటే మా వైపు చూడలేదని అటువంటి బోర్డు పెట్టడం గట్రా, మా బోర్డులు అట్లా ఏం పెట్టలేదు. అది కాకుండా కొంతమంది డబ్బులు ఇస్తున్నారని డబ్బులు తీసుకుని వేస్తున్నారు, ఓటు వాళ్ళు ఉన్నారు, ఏళ్ళు ఉన్నారు. డబ్బులు తీసుకున్న వాళ్ళు అందరూ వైసీపీకి వేస్తారా, లేకపోతే జనసేన కూడా వేసేవాళ్ళు ఉన్నారు? డబ్బులు తీసుకుని కూడా జనసేనకి వేసే వాళ్ళు ఉన్నారని. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న మీ పేరు? జల్లిగంపల్లి సత్యశ్రీ రామాంజనేయులు. రామాంజనేయులు గారు, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, రాత్రి నుంచి డబ్బులు పంచుతున్నారు పిఠాపురంలో, మరి వైసీపీలు ఈరోజు కూడా డబ్బులు పంచుతారు, ఆ ప్రభావం జనసేన మీద ఎలా ఉంటుంది? జనాలు ఎంత డబ్బులు ఇచ్చినా సరే తీసుకోవడానికి రెడీగా ఉన్నారండి. మా అందరికీ అభిమానం అంటూ ఒకటి ఉండిపోయింది, అది గాజు గ్లాస్ గుర్తు. నిజానికి మా పిఠాపురాన్ని ఇదివరకు మేము ఎక్కడికైనా హైదరాబాద్ వెళ్తే పిఠాపురం ఎక్కడ ఉంది అని చెప్పవలసి వస్తే తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పక్కన ఉంది, లేకపోతే పలానా రాజమండ్రికి దగ్గరలో ఉంది, ఈ విధంగా చెప్పుకునే వాళ్ళం. ఈరోజు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ ఆయన రాక వల్ల మా పిఠాపురం పక్కన కాకినాడ ఉన్నది అని చెప్పుకునేంత స్టేజ్లోకి వెళ్ళాం. నిజానికి పిఠాపురానికి ఒక హిస్టరీ ఉంది. ఏంటంటే అది విష్ణు బ్రహ్మ మహేశ్వరులు ముగ్గురు అన్నదమ్ములు. వీళ్ళు గయాసురుడు అనే రాక్షసుని విధించినందుకు ఈ పిఠాపురం అంటే చిన్నవాడైన శివుడు ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి రూపంలో వెలిసినందుకు ఇక్కడ మా పిఠాపురానికి ఒక విలువ ఉన్నది. అలాగే ఈరోజు ముగ్గురు అన్నదమ్ములు, ఎవరు? నాగేంద్రబాబు గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. వీరి ముగ్గురులో చిన్నవాడైన పవన్ కళ్యాణ్ గారు రాక వల్ల ఆ భగవంతుడు సమానం అయ్యి ఆ రాక్షసును, జగన్ అనే రాక్షసుని విధించడానికి ఇక్కడికి వచ్చి మా పిఠాపురం ప్రజలందరినీ రక్షించడానికి ఇక్కడికి వచ్చారు. ఇదే అభిమానంతో మేము విలువ నిలబెట్టుకుని మేము భీమవరం గాజువాక అంతటి అవివేకంతో లేవండి. మా ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచనతో ఉన్నాం. అదేంటంటే మా పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకుని మేము అసెంబ్లీకి పంపించాలి.
మా గుర్తు ఒకటే, గాజు గ్లాస్. రెండోది ఏది గుర్తులేదు మాకు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ రావాలా. జై జనసేన. అన్న మీ పేరు? చిట్టుబాబు అండి, కుమారపురం. కుమార్పురం. అంటే ఇప్పుడు డబ్బులు పంచుతున్నారు రాత్రి నుంచి వైసీపీ వాళ్ళు. ఇప్పుడు జనసేన వాళ్ళు అంత డబ్బులు పంచలేరు. ఈరోజు కూడా డబ్బులు పంచుతారు వైసీపీ వాళ్ళు. జనసేన వాళ్ళు పంచలేరు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఎఫెక్ట్ అంటూ ఏమి ఉండదండి. ఎంత ఇచ్చుకున్నా కానీ తీసుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ ఓటేస్తారు. గుండెల్లో ఉందండి, అందరికీ కూడా అభిమానం గుండెల్లో ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఒక హీరోగా కాదు, ఒక నెంబర్ 1 హీరో, నెంబర్ 1 రాజకీయంగా ఇంకా మాకైతే తిరగలేదండి పవన్ కళ్యాణ్ అయితే. అంటే డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పారు వంగా గీత గారిని. ఆవిడ కూడా స్టేజ్ మీద ఏడుస్తా కొంచెం సెంటిమెంటల్గా చేశారు కదా, దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అంటారు? అసలు మీరు ఏదో అనుకుంటున్నారు కదండి, ఒకప్పుడు ఏడడం వల్ల వరం గారికి ఇలా ఓట్లు పడ్డాయి ఇలాగనే. అప్పుడు ఏంటంటే 2 టర్న్లు వరం గారు ఓడిపోవడం వల్ల, ఇండిపెండెంట్గా పోటీ చేయడం వల్ల, నెగ్గడం వల్ల మామూలుగా ఇండిపెండెంట్ అదే పాలసీ ఫాలో అవుతారు అనుకుంటుంది వంగా గీత. ఏమీ లేదండి ఇక్కడ అలాంటిది అయితేనే. ఇక్కడ అటువంటిది ఏమీ జరగదు. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అభిమానులు ఉన్నారు ఇక్కడ. పిచ్చి అభిమానులే కాదు, పవన్ కళ్యాణ్ కంపల్సరీ నెగ్గించుకుంటే కెపాసిటీ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఉంది. కంపల్సరీ నా అంచనా ప్రకారంగా 60 నుంచి 80 వేల దాకా మెజారిటీ కంపల్సరీ అవుతుంది. వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా, ఓటుకు 3,000 కాదు, 5,000 కాదు, 10,000 కానీ ఎంత ఇచ్చినా కానీ కంపల్సరీ పవన్ కళ్యాణ్ నెగ్గడం కన్ఫామ్. ఇక్కడ 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది, ఎంపీకి 1, ఎమ్మెల్యేకి 1. ఎవరెవరికి వేస్తారు? తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి 9, పవన్ కళ్యాణ్ గారికి 4 కంపల్సరీ. చంద్రశెట్టి సునీల్ గారు అభివృద్ధి చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటున్నారు కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఆయన గురించి చెప్పడం కూడా ఇంకా పరమ జోకర్ అండి. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎంత జోకర్ అంటే, అవసరమైతే ఫస్ట్ మా ప్రస్థానంలో ప్రజారాజ్యంలో వచ్చాడు ఇక్కడికి. ప్రజారాజ్యం తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళాడు, వైఎస్ఆర్లోకి వెళ్ళాడు. ఇంకా ఎన్ని ఆకులన్నా మారుతాడండి. ఆయన గురించి చెప్పాలంటే చూద్దాం వేస్ట్. అసలు ఎప్పుడో ఆవాసక పనానికి వచ్చి కనపడి వెళ్ళిపోయి ఆయన గురించి మాట్లాడుకుంటే ప్రస్తావన కూడా వేస్ట్ అండి నన్ను అడిగితే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.